ఒక హెల్త్ ఇన్ష్యూరెన్స్ పాలసీ తీసుకోవడం అచ్చం ఇల్లు కట్టుకున్నట్టే అనిపిస్తోంది కదండి. ప్రతి ఇటుకని అంటే ప్రతి ఫీచర్ని చాలా జాగ్రత్తగా చూసి ఎంచుకోవాలి. అందుకే ఈరోజు మనం గ్యాలక్సీ మార్వెల్ హెల్త్ ప్లాన్ అనే ఈ ఇంటిని పునాదుల దగ్గర్నుంచి స్టెప్ బై స్టెప్ ఎలా కట్టుకోవాలో వివరంగా చూద్దాం. మన ఫ్యామిలీ కోసం ఒక కరెక్ట్ హెల్త్ ప్లాన్ ఎంచుకోవాలంటే అమ్మో కొన్నిసార్లు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. ఏవేవో ఆప్షన్స్, అర్థం కాని టర్మ్స్. అందుకే ఈ గెలాక్సీ మార్బుల్ ప్లాన్ని చాలా సింపుల్గా ప్రతి చిన్న విషయాన్ని విడమరిచి చెప్పడమే ఈ సెషన్ ఉద్దేశం. దీనిమీద ఒక క్లియర్ ఐడియా వచ్చేలా చేద్దాం. సరే, ఈ పాలసీని అర్థం చేసుకోవటానికి ఇది మన రోడ్ మ్యాప్ అన్నమాట. ఫస్ట్ అసలు ఈ గ్యాలక్సీ మార్వెల్ ఏంటి, తర్వాత పాలసీకి బేస్ ఏంటి, దాని ఫౌండేషన్ గురించి చూద్దాం. ఆ తర్వాత ఇందులో ఉండే స్పెషల్ ఫీచర్స్, మనకి కావాల్సినట్టుగా ఎలా మార్చుకోవచ్చు, డబ్బు ఎలా ఆదా చేయొచ్చు, ఇక చివరగా చాలా ముఖ్యమైన వెయిటింగ్ పీరియడ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాలక్సీ మార్వెల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్, ఇంకా అన్నింటినీ కవర్ చేసే ఒక హెల్త్ ఇన్షూరెన్స్ ప్రోడక్ట్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎవరికి కావలసినట్టు వాళ్ళు దీన్ని మార్చుకోవచ్చు. అందుకే దీన్ని కస్టమైజబుల్ హెల్త్ కవరేజ్ అంటారు. రైట్, ఇందాక మనం ఇల్లు కట్టుకోవడం గురించి అనుకున్నాం కదా. సో ఏ బిల్డింగ్కైనా ఫౌండేషన్ చాలా ముఖ్యం. అలాగే ఈ పాలసీకి కూడా కొన్ని బేసిక్ కోర్ కాంపనెంట్స్ ఉన్నాయి. ఇవి తప్పనిసరి అన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇవే మన పాలసీకి ఒక స్ట్రాంగ్ బేస్ ఇస్తాయి. ఇక్కడే అసలు మన పాలసీ ఎలా ఉండాలో డిసైడ్ చేసేది. అంటే సమ్ ఇన్ష్యూర్డ్ ఎంత కావాలి? ఆప్షన్స్ చూడండి. 5 లక్షల నుంచి మొదలుపెట్టి ఏకంగా 2 కోట్ల వరకు ఉంది. పాలసీని ఒక్కరి కోసమే అంటే ఇండివిజువల్గా తీసుకోవాలా, లేక ఫ్యామిలీ మొత్తం కవర్ అయ్యేలా ఫ్యామిలీ ఫ్లోటర్గా తీసుకోవాలా? ఇలాంటి బేసిక్ నిర్ణయాలన్నీ ఇక్కడే తీసుకుంటాం. సరే, ఇప్పుడు పాలసీతో పాటు స్టాండర్డ్గా వచ్చే కొన్ని కవరేజీలు చూద్దాం. వీటికి మనం ఎక్స్ట్రా ప్రీమియం కట్టక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, డే కేర్ ప్రొసీజర్స్ అన్నీ కవర్ అవుతాయి. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి 90 రోజుల ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత 180 రోజుల వరకు అయ్యే ఖర్చులు అంటే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయన్నమాట. ఓకే, బేసిక్స్ అన్నీ బాగున్నాయి. కానీ ఈ ప్లాన్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి? దీన్ని వేరే ప్లాన్స్తో పోలిస్తే భిన్నంగా నిలబెట్టేదేంటి? ఇప్పుడు మనం ఈ పాలసీతో పాటు ఇన్బిల్ట్గా వచ్చే కొన్ని పవర్ఫుల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవే అసలు ఈ పాలసీకి అసలైన వాల్యూని యాడ్ చేస్తాయి. ఇది చూడండి, ఈ పాలసీలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్. అదే ఆటోమేటిక్ రీస్టోరేషన్. అంటే ఏంటంటే మీ సమ్ ఇన్ష్యూర్డ్ అనేది అన్లిమిటెడ్గా రీస్టోర్ అవుతుంది. అది కూడా అదే జబ్బుకైనా లేదా వేరే జబ్బుకైనా సరే వర్తిస్తుంది. ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే అనుకుందాం, మీ పాలసీ సమ్ ఇన్ష్యూర్డ్ మొత్తం ఒక క్లెయిమ్లో వాడేతారు. మళ్ళీ అదే ఏడాదిలో వేరే అనారోగ్యం వచ్చింది. అప్పుడేంటి పరిస్థితి? అస్సలు టెన్షన్ అక్కర్లేదు. మీ సమ్ ఇన్ష్యూర్డ్ బ్యాలెన్స్ మళ్ళీ ఫుల్గా రీఫిల్ అయిపోతుంది. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ కదా. ఇవే కాదు, ఇంకా కొన్ని సూపర్ ఫీచర్స్ ఉన్నాయి. హాస్పిటల్లో రూమ్ రెంట్ లిమిట్ గురించి వరీ అవ్వక్కర్లేదు. ఏ రూమ్ అయినా ఓకే. అలాగే ఆయుష్ ట్రీట్మెంట్స్ అంటే ఆయుర్వేదం, హోమియోపతి లాంటివి కూడా సమ్ ఇన్ష్యూర్డ్ వరకు కవర్ అవుతాయి. ఇక ప్రైమ్ ప్లాన్ తీసుకుంటే ప్రీమియం ప్రామిస్ అనే ఒక యునీక్ ఫీచర్ ఉంది. అంటే మీరు క్లెయిమ్ చేసేంతవరకు లేదా 55 ఏళ్ళు వచ్చేంతవరకు ప్రీమియం పెరగదన్నమాట. సరే, మన పాలసీ ఫౌండేషన్ ఇప్పుడు రెడీ. ఇప్పుడు మన అవసరాలకు తగ్గట్టుగా ఈ బిల్డింగ్కి మరిన్ని ఫ్లోర్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. వీటినే మనం యాడ్ ఆన్స్ లేదా ఆప్షనల్ కవర్స్ అని పిలుస్తాం. అంటే మన లైఫ్కి తగ్గట్టుగా పాలసీని కస్టమైజ్ చేసుకోవడం అన్నమాట. ముఖ్యంగా ఫ్యామిలీ ప్లానింగ్లో ఉన్నవాళ్ల కోసం కొన్ని స్పెషల్ అప్గ్రేడ్స్ ఉన్నాయి. ఉదాహరణకి డెలివరీ ఖర్చులకు కవరేజ్, అసిస్టెడ్ రీప్రొడక్షన్ ట్రీట్మెంట్కు కవరేజ్, ఇలాంటివి. ఇందులో పార్ట్నర్ ప్రొటెక్ట్ అని ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉంది. అంటే మ్యారేజ్ తర్వాత స్పౌజ్ని పాలసీలో యాడ్ చేస్తే వాళ్ల వెయిటింగ్ పీరియడ్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. బావుంది కదా. కొన్నిసార్లు మనకి ముందు నుంచే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, లేదా కొన్ని జబ్బులకు కవరేజ్ తొందరగా స్టార్ట్ అవ్వాలని కోరుకుంటాం. అలాంటి వాళ్ల కోసం ఈ అప్గ్రేడ్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టా కేర్ అనే యాడ్ ఆన్ తీసుకుంటే బీపీ, ఆస్థమా లాంటి కొన్ని జబ్బులకు 31వ రోజు నుంచే కవరేజ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే వెయిటింగ్ పీరియడ్ చాలా వరకు తగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు హాస్పిటల్లో కాకుండా ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకునే సౌకర్యాల కోసం కూడా కొన్ని అప్గ్రేడ్స్ ఉన్నాయి. అంటే ఇంట్లోనే నర్సింగ్ కేర్ కావాలన్నా,
అసిస్టెడ్ లివింగ్ సపోర్ట్ కావాలన్నా లేదా కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ అవసరమైనా వాటికి కూడా కవరేజ్ తీసుకోవచ్చు. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. సరే, కవరేజ్, ఫీచర్స్ అన్నీ బాగున్నాయి. కానీ ప్రీమియం సంగతేంటి? అది కూడా మన బడ్జెట్లో ఉండాలి కదా. డోంట్ వరీ, ఈ ప్లాన్లో ప్రీమియం తగ్గించుకోవడానికి కూడా చాలా స్మార్ట్ వేస్ ఉన్నాయి. కొన్ని తెలివైన ఆప్షన్స్ ఎంచుకుంటే మనం చాలా వరకు డబ్బు ఆదా చెయ్యొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రీమియంపై డిస్కౌంట్స్ ఎలా పొందొచ్చో చూడండి. లాంగ్ టర్మ్ పాలసీ అంటే ఒకేసారి 5 ఏళ్లకి తీసుకుంటే 15% వరకు డిస్కౌంట్. ఆన్లైన్లో కొంటే ఒక 5% డిస్కౌంట్. మీరు హెల్దీగా ఉంటూ వాళ్ళ వెల్నెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే రెన్యువల్ టైంలో ఏకంగా 20% వరకు డిస్కౌంట్ పొందే ఛాన్స్ ఉంది. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ప్రీమియం తగ్గించుకోవడానికి ఇంకో 2 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇవి చాలామందికి కన్ఫ్యూజన్గా అనిపిస్తాయి. ఒకటి వాలంటరీ కోపేమెంట్, రెండోది వాలంటరీ డిడక్టబుల్. సింపుల్గా చెప్తాను. కోపేమెంట్ అంటే ప్రతి క్లెయిమ్లో మనం ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్ అంటే 10% లేదా 20% భరిస్తామని ఒప్పుకోవడం. అదే డిడక్టబుల్ అంటే ఏడాదికి ఒక ఫిక్స్డ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 వరకు మన జేబు నుంచి పెడతామని, ఆ తర్వాతే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుందని ఒప్పుకోవటం. ఇది చాలా మంచి సేఫ్టీ ఫీచర్. ప్రీమియం వేవర్ అంటారు. అంటే కొన్ని అనుకోని పరిస్థితుల్లో, ఉదాహరణకు ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ వచ్చినా లేదా యాక్సిడెంటల్ డెత్ జరిగినా నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ ప్రీమియం కట్టక్కర్లేదు, కంపెనీనే మాఫీ చేస్తుంది. ఇది చాలా కష్ట సమయాల్లో మనకి ఆర్థికంగా ఒక పెద్ద రిలీఫ్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు చాలా ముఖ్యమైన టాపిక్. అదే వెయిటింగ్ పీరియడ్స్. ఏ హెల్త్ ఇన్షూరెన్స్ పాలసీలోనైనా ఇవి కామన్. పాలసీ తీసుకున్న వెంటనే అన్నింటికీ కవరేజ్ రాదు. ఏ కవరేజ్ ఎప్పటినుంచి మొదలవుతుందో తెలుసుకోవడం చాలా అవసరం. దీనిమీద ఒక క్లారిటీ తెచ్చుకుందాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్, పాలసీ తీసుకున్న మొదటి 30 రోజులు యాక్సిడెంట్స్ తప్ప ఏ జబ్బులకు కవరేజ్ ఉండదు. ఇది ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్. ఆ తర్వాత కొన్ని స్పెసిఫిక్ డిజీజెస్ లిస్ట్ ఉంటుంది. వాటికి కవరేజ్ రావాలంటే 2 ఏళ్లు ఆగాలి. ఇక మనకు ముందు నుంచే ఉన్న జబ్బులకు అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్కైతే స్టాండర్డ్గా 3 ఏళ్లు ఆగాలి. కానీ గుర్తుందా, ఈ పీరియడ్ని మనం యాడ్ ఆన్ తీసుకొని తగ్గించుకోవచ్చు. సరే, ఈ పాలసీ అనే ఇంటికి కావాల్సిన అన్ని బిల్డింగ్ బ్లాక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. దాని ఫౌండేషన్ ఏంటి, దాని స్పెషల్ ఫీచర్స్ ఏంటి, మనకు నచ్చినట్టు ఎలా మార్చుకోవచ్చు, డబ్బు ఎలా ఆదా చేయొచ్చు అన్నీ చూశాం. సో ఇప్పుడు ప్రశ్న ఒక్కటే. ఈ బిల్డింగ్ బ్లాక్స్ అన్నింటినీ ఉపయోగించి ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు తమ ఆదర్శమైన పాలసీని ఎలా నిర్మించుకుంటారు? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.